టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు రాబందుల లెక్క రాక్షసుల లెక్క తెలంగాణ రాష్ట్రాన్ని దోచుక తిని తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని విద్యార్థులని రైతుల్ని మహిళల్ని యువకులని అందరినీ ఇబ్బందులకు గురి చేస్తే ప్రజలు వాళ్ళని బండకేసి కొట్టారు। ఈరోజు సిగ్గుశరం లేకుండా వాళ్ళ 10 ఏళ్ల పాలన చాలా అద్భుతంగా ఉందనే విధంగా కాంగ్రెస్ పాలనలో ఏదైతే న్యాయం యువకులకి జరుగుతలేదని చెప్పి ఈరోజు ఏదైతే సదస్సు సంగ్రామ సదస్సు అని చెప్పి సరూర్ నగర్ లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు। సో తెలంగాణ ప్రజలకి అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి డ్రామారావుకి ఈరోజు ఈ డ్రామా ఈ స్కిట్ షో ద్వారా ఈ యొక్క ప్రెజెంటేషన్ ద్వారా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఏ విధంగా ఉంటే నేను క్లుప్తంగా కొన్ని విజువల్స్ తోటి చూపించదలుచుకున్న దానికోసం గాంధీ భవన్ లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అలియాస్ దుబాయ్ శేఖర్ ఆయన ఒక పరిస్థితి ఏ రకంగా ఉందంటే అలా చాలా స్పష్టంగా కనబడుతుంది। 10 ఏళ్లు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మద్యానికి బానిసై తెలంగాణ ప్రజల్ని పట్టించుకోకుండా తన ఫార్మ్ హౌస్ లో చెట్టు కింద కూర్చొని మందు సిగరెట్ తాక్కుంటా తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయినా తెలంగాణలో విద్యార్థులు ఇబ్బంది పడ్డా తెలంగాణలో ఉన్న రైతులు ఇబ్బంది పడ్డా నా మందు నా సుట్ట నా కుర్చీ నా కింద ఏదైతే పని చేయడానికి ఒక వ్యక్తి అనే విధంగా కేసీఆర్ వైఖరి ఆ రకంగా ఉండే ఆ రకంగా కేసీఆర్ ఫార్మ్ హౌస్ తో పరిమితమై షాడో ముఖ్యమంత్రిగా ఆ రోజు సచివాలయంలో బయట షాడో ముఖ్యమంత్రిగా తన తనయుడైన కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ డ్రామారావు అలియాస్ మచ్చర్ పైల్వాన్ ఆయన ఏదైతే ఆ రోజు అడ్డగోలుగా క్వశ్చన్ పేపర్లు ఎగ్జామినేషన్లు కండక్ట్ చేయుర్రా నాయనా అనంటే ఎగ్జామినేషన్లు నిర్వహించుర్రా నాయనా అనంటే ఆ ఎగ్జామినేషన్లలో కూడా ఏదైతే పైసలకి క్వశ్చన్ పేపర్లని అమ్మి పైసలకి తన పిఏ ద్వారా క్వశ్చన్ పేపర్లని అమ్మి ఆ రోజు 10th క్లాస్ పేపర్కి వెళ్ళి మొదలు పెడితే ఎంసెట్ ఇంటర్మీడియట్ టీజీపీఎస్సి దాంట్లో సిడిపిఓ ఈఓ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 అంటే 10వ తరగతి పిల్లల పేపర్లకు వెళ్ళి మొదలు పెడితే గ్రూప్ 1 ఎగ్జామినేషన్ వరకు కూడా ప్రతి పేపర్ ని కూడా ఏదైతే అంగట్లో సరుకులు అమ్మినట్టు పైసలు తీసుకొని పేపర్లన్నీ అమ్మి ఆగం చేసిండు। ఆగం చేస్తే ఏమైంది? కేసీఆర్ బానే ఉన్నాడు మందు దాక్కుంటూ, కేటీఆర్ బానే ఉన్నాడు ఏసీ రూమ్లలో కూర్చుంటూ పేపర్లు అమ్మి। ఆగమైంది ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులు విద్యార్థులు పిల్లలు ఆగమై వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది। తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులు బోడా సునీల్ నాయక్ కానీ అసంపల్లి మహేష్ కానీ శ్రీకాంత్ కానీ షబ్బీర్ కానీ ఆ రోజు ఈ రకంగా వందలాది మంది పిల్లలు తెలంగాణలో ఉన్న యువకులు తెలంగాణలో విద్యార్థులు పాపం మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి నమ్మితే వాళ్ళ పేపర్లు లీక్ అయితే ఆ లీకులైన కారణంగా వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని ఆత్మ బలిదానాలయ్యారు। ఇది బీఆర్ఎస్ పార్టీ పరిపాలన। ఆ రోజు చాలా స్పష్టంగా ఇక్కడ చాలా క్లియర్గా ఉంది। ఏదైతే బోడా సునీల్ నాయక్ గాని ఆసంపల్లి మహేష్ గాని శ్రీకాంత్ గాని షబ్బీర్ గాని ఏ రకంగా ఆ రోజు ఇబ్బంది పడి బాధితులైనరో ఈడ చాలా స్పష్టంగా బీఆర్ఎస్ హయాంలో లీక్ అయిన ప్రతి పేపర్ అది 10th ఎస్ఎస్సి పేపర్ గాని ఇంటర్మీడియట్ పేపర్ గాని ఎంసెట్ పేపర్ గాని దానితో పాటు టీజీపీఎస్సీ పరిధిలో గ్రూప్ 1 ఎగ్జామినేషన్ గాని గ్రూప్ 2 గాని గ్రూప్ 3 గాని గ్రూప్ 4 గాని అదే విధంగా వివిధ మొత్తం 16 ఎగ్జామినేషన్లు లీక్ అవ్వడం జరిగింది। ఇది 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన। కేసీఆర్ రాక్షస 10 ఏళ్ల పాలన, ఆత్మహత్యలు, పేపర్ లీకులు, ఏదైతే పేద ప్రజల ఆత్మఘోష, ఇది బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన పరిస్థితి। మేము అధికారంలోకి వచ్చినాక ఏదైతే చాలా స్పష్టంగా 2.5 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఈరోజు సిగ్గు శరం లేకుండా
కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఏదైతే 10 ఏళ్ళు విద్యార్థులని పట్టించుకోక విద్యార్థుల దగ్గరకు వెళ్ళని వాళ్ళు, విద్యార్థులని పరామర్శించని వాళ్ళు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు చెన్నూరు నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజు బల్కసుమన్ లేడు. ఆ రోజు హుజరాబాద్ లో షబ్బీర్ ఆత్మహత్య చేసుకుంటే కౌశిక్ రెడ్డి లేడు. ఆఖరికి సిరిసిల్ల శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకుంటే కూడా కేటీఆర్ కి సోయి లేకుండే. మా 2.5 ఏళ్ల పరిపాలనలో ప్రజలు కోరుకునే విధంగా, ప్రజలు ఆశించిన విధంగా, ప్రజలు కావాలనుకునే విధంగా చాలా స్పష్టంగా ఏదైతే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసినాము, టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి ఏదైతే కొలువుల జాతరని కాంగ్రెస్ పార్టీ చేసింది. కొలువుల జాతర 80,000 పైచిలకు 80,969 ఉద్యోగాలని ఏదైతే వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి అది టీజీపీఎస్సీ కానివ్వండి, ఏదైతే డిఎస్సీ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, పవర్ సెక్టర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, దానితో పాటు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానివ్వండి, హెల్త్ సెక్టర్ కానివ్వండి, ప్రతి ఒక్క దాన్ని కూడా ఇచ్చి ఈరోజు విద్యార్థులందరూ కూడా సంతోషంగా ఏదైతే ఈ కొలువుల జాతరలో పాల్గొనడం జరిగింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఇక్కడ ఉన్న విద్యార్థులు ఏమన్నా చెప్తారు, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కావన్నా, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కావన్నా, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కావన్నా. ఇది 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన పరిస్థితి. ఏదైతే 2.5 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఇక్కడ ఉన్న విద్యార్థులు చూపిస్తారు ఏ విధంగా ఉంది 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన అంటే. చాలా సంతోషంగా ఏదైతే ఉద్యోగాలు తెచ్చుకొని, ఉద్యోగాలు లభించి వాళ్ళ తల్లిదండ్రులతోటి సుఖ సంతోషాలతోటి ఏదైతే స్వీట్లు తినిపించుకుంటూ మా కాళ్ళ పైన మేము నిల్చున్నామో చాలా సంతోషంగా ఉన్నామని చెప్పి విద్యార్థులు 10 ఏళ్ల కాంగ్రెస్ 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఎట్లుంది, 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఎట్లుంది, 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఎట్లుంది, ఇది చాలా స్పష్టంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించాలి. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో, 2.5 ఏళ్ల ప్రజా పాలనలో ఏదైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా సంతోషంగా ప్రజలు, విద్యార్థులు, రైతులు స్వీట్లు తినిపించుకుంటూ సుఖ సంతోషాలతో ఉన్నారు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. యువకులకి 80,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చినాం, 30,000 ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ ప్రాసెస్ లో ఉంది. 10 ఏళ్ల వాళ్ళ పాలనలో ఆత్మహత్యలు, పేపర్ లీకులు, సూసైడ్లు, దొర పరిపాలన, ఏదైతే ఒక రాక్షస పరిపాలన 10 ఏళ్లలో వాళ్ళు సాగించారు. ఇది చాలా క్లుప్తంగా, చాలా డీటెయిల్ గా ఏదైతే దీన్ని ఇక్కడ ఈ ప్రెజెంటేషన్ ద్వారా మీకు చూపించదలుచుకున్నా. 2 మాటలు మా ఏఐసిసి సెక్రటరీ సంపతన్న గారు కూడా ఇక్కడికి వచ్చారు. వారు కూడా ఏదైతే చాలా డీటెయిల్ గా ఈరోజు ఏదైతే మేము యువకులతో ఏర్పాటు చేసిన ఈ సదస్సు ఏదైతే ఉందో దీనికి సంబంధించి వారు కూడా 10 ఏళ్ల పాలన గురించి, 2.5 ఏళ్ల పాలన గురించి వారు కూడా క్లుప్తంగా 2 మాటలు చెప్పడం జరుగుతుంది.